దేవుని సందులో నిలబడినటువంటి ఏలియా ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏలియా నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఏలియా ప్రార్థనా శక్తిని కలిగి ఉన్నాడు. ప్రార్థన వేరు, ప్రార్థన ద్వారా చేయడం శక్తి వేరు. ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో ఏం పొందుకుంటూ ఉంటాం? గొంతుకు ఆరిపోతుందండి, దాహం వేసేస్తుందని అంటుంటాం. కాదు, ప్రార్థన చేయడం ద్వారా యూ విల్ గెట్ ద పవర్. ఆ పవర్ అనేటువంటిది బిర్యానీ తింటే పవర్ కాదు, 6 గుడ్లు తింటేటువంటి ప్రోటీన్ తింటే వచ్చేటువంటి శక్తి కాదు. ప్రార్థన ద్వారా దైవిక శక్తిని పొందుకుంటావు. స్తోత్రం చెప్పండి. నిన్ను అంత ఈజీగా ఏ దురాత్మ శక్తి ఏం చేయలేదు, నిన్ను పట్టుకోలేదు. నువ్వు మండుతున్నావు అనుకోండి, నీలో వేడి ఉంటే ఒక మాట చెప్పనా, పొయ్యి మీద పాత్ర పెట్టి దాన్ని మండిస్తూ ఉన్నప్పుడు పాత్రలోది మరుగుతుంది, పాత్ర కూడా ఏమవుతుంది, హీట్ అయిపోయినప్పుడు ఆ హీట్ ఉన్నటువంటి ఆ వేడిగా ఉన్నటువంటి పాత్ర దగ్గరికి ఏమేమైనా వస్తుందా? వస్తే ఏమైపోద్ది? మాడి మసి అయిపోతుంది. అర్థమవుతుందా? వేడిగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ మంటలు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని మనలో ఉన్నప్పుడు, మనం మండుచూ ప్రకాశించున్న దీపం వల్ల ఉన్నప్పుడు దురాత్మ, చీకటి, అంధకార శక్తులు మనల్ని ఏం చేయలేవు, వస్తాయి. కానీ అవి ఏమైపోతుంటాయి? మాడి మసి అయిపోతుంటాయి. అది నువ్వు చల్లబడిపోయావు అనుకోండి, చల్లగా ఉన్నావు, పురుగులు అక్కడే, ఈగలు అక్కడే, చిన్న చిన్న క్రిమికీటకాదులు అన్నీ కూడా చల్లని పాత్ర దగ్గరికి వచ్చేస్తుంటాయి. వేడిగా ఉండేటువంటి పాత్ర దగ్గరికి రాలేవు. అదే మనం అప్లై చేసినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు మనం కూడా రగులుతూ ఉన్నప్పుడు దురాత్మ, చీకటి, అంధకార శక్తులు, పాపపు శక్తులు మనం ఏం చేయలేవు. ఎంత గొప్ప టెంప్టేషన్స్ మన జీవితంలో కలుగుతున్నప్పటికీ వాటిని జయించాలని గొప్ప కృపను ప్రభు ఇస్తాడు. యాకోబు అంటున్నాడు ఏలియా మనలాంటి, ఏలియా మన వంటి స్వభావము గల 5:17 యాకోబు 5:17 చదువుదాం. ఏలియా మన వంటి స్వభావము గల మనిషి, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే వర్షింపకున్నట్లు అతను ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన అంటే ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం జరిగింది అక్కడ. 3.5 సంవత్సరాలు కనీసం చినుకు పడలేదట. ఎవరి ప్రార్థన ద్వారా? దేవుడు అంత గొప్ప వాల్యూని ఏలియాకి ఇచ్చాడు. ఏలియా ప్రార్థనకి అంత గొప్ప గౌరవాన్ని ఇచ్చాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని కురిపించలేదు. ప్రార్థన అంటే దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే దేవుని భారాన్ని పంచుకొనుట. షేరింగ్ ద బర్డెన్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్రేయర్. దేవుని భారాన్ని పంచుకొనుట ప్రార్థన. దేవుని ఉగ్రతను ఆపుట ప్రార్థన. నీ బిడ్డల మీదకి వస్తున్న ఉగ్రతను ఆపాలంటే ఓ తల్లి నువ్వు ప్రార్థన చేయాలి. నీ మీదకి రాబోతున్నటువంటి ఆ భయంకర ఉగ్రతను తప్పించుకునే ప్రార్థన ఒక్కటే ఆపుతుంది. నినివే ప్రజలు వారి యొక్క ఉగ్రతను ఆపుకోగలిగారు. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాకుండా రాజు సైతం వారందరూ కలిసి ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుని ఉగ్రతను ఏం చేసింది? ఆపి. నేను అనుకుంటాను ఈ యొక్క సొదొమ గొమొర్రాలో ఉండే ప్రజలు కూడా, వారు కూడా ప్రార్థన చేస్తుంటే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేది కాదు. రాబోతుంది దేవుని ఉగ్రత, రాబోతుంది దేవుని యొక్క కోపం మీ మీద రగులుకోకుండా ఉండాలి అంటే మీ జీవితంలో ప్రార్థన ద్వారా మాత్రమే ఆ కోపం అనేది రగలకుండా ఉంటుంది. దేవుడు శాంతించాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. దేవుని ఉగ్రత మన మీద, మన బిడ్డల మీద, మన కుటుంబాల మీద రగలకుండా ఉండాలి అంటే మనం ప్రార్థనే ఆ కార్యం జరిగిస్తుంది. ప్రార్థన అంటే చీకటి శక్తులతో పోరాడుట, ఫైటింగ్ అగైన్స్ ద ఎనిమీ, ఫైటింగ్ అగైన్స్ డీమోనిక్ ఫోర్సెస్. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎవరితో పోరాటం చేస్తున్నావు? నీకు కంటికి కనిపించే దురాత్మ శక్తులతో నువ్వేం చేస్తున్నావు? పోరాటం. దురాత్మ శక్తులను ఏం చేస్తున్నావు? అణిచివేస్తున్నావు. ప్రార్థన చేస్తున్నాడు, దురాత్మ శక్తులన్నీ కూడా కదిలించబడుతూ ఉంటాయి. దురాత్మ శక్తులన్నీ కూడా పారిపోతుంటాయి. దురాత్మ శక్తులన్నీ కూడా బెదిరిపోతూ ఉంటాయి. సాతానుగాడు ఎవరికి భయపడతాడు? దురాత్మ శక్తులు ఎవరికి భయపడతారంటే ప్రార్థన చేసేటువంటి వారికి దురాత్మ శక్తులు భయపడతాయి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన అంటే దేవుని సింహాసనాన్ని కదిలించుట. ఏంటిది? దేవుని సింహాసనం కదిలించేస్తావు నువ్వు? దేవుని సింహాసనం కదిలించేసి నిజంగా నువ్వు దేవుని నుంచి కార్యాలు పొందుకుంటావు. ఎస్, ప్రార్థన దేవుని సింహాసనం ఏం చేస్తుంది? ఇలా కదిలిస్తుంది, షేక్ చేస్తుంది. అంత గొప్ప ప్రార్థనా శక్తిని ఈరోజున నా సూటి ప్రశ్న, నీ ప్రార్థనకు శక్తి ఉందా? నీ ప్రార్థనకు శక్తి ఉందా? పొడి పొడిగా చేస్తున్నావు, విశ్వాసంతో చేయట్లేదు, నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేయట్లేదు, నీ జీవితంలో మెలకువగా ప్రార్థన చేయట్లేదు. ఇలాంటి ప్రార్థన అనుభవం లేనిటువంటి వారు ప్రార్థనలో శక్తి ఎలా ఉంటుంది? ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను అడిగాను, ప్రభు నా ప్రార్థనలో శక్తి ఉండాలయ్యా. అనేక మంది కోసం ప్రార్థన చేసిన ఆ జీవితంలో అద్భుతాలు పొందుకోవాలి, అనేక మంది స్వస్థలు పొందుకోవాలి, అనేక మంది దురాత్మ నుంచి విడుదల పొందాలి. ప్రభు ఆ శక్తిని నాకు ఇవ్వయ్యా. ప్రార్థనలో ఆ శక్తిని ప్రభు నాకు ఇచ్చారు. స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. గత సంవత్సరం నేను డెన్వర్ అనే ప్రాంతంలో దేవుని సువార్తను అందిస్తున్నాను. అందించిన తర్వాత దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు, అందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయి.
ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ మిరాకిల్స్ టేకెన్ ప్లేస్. సో ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్ గ్రేట్ ఇన్ దిస్ ప్లేస్. జస్ట్ లే యువర్ హ్యాండ్ అపాన్ ద పీపుల్ దోస్ హు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రొఫెసై దెమ్. వారి విషయంలో ప్రొఫెసీస్ రిలీజ్ చేసి ప్రార్థన చేయమన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు దేవుడు కొంతమంది కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నా నోటి నుంచి కొంత ప్రొఫెసీని దేవుడు రిలీజ్ చేశాడు. ఆ ప్రొఫెసీస్ వారి చేతులు నెరవేర్చబడటం ప్రారంభించాయి. సో ఆ సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు దేవుడిని మహింపరిచాను. ప్రభువా, నాకు తెలియదు వీరి గురించి ఏం ప్రార్థన చేశానో, ఎటువంటి ఈ యొక్క ప్రాఫిటికల్ వర్డ్ నా నోటి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ రోజున ఆ విధంగా ప్రార్థన చేశానట, ఒక వ్యక్తి ఆల్మోస్ట్ ఏమండి చనిపోదామనే ఉద్దేశంతో ఉన్నాడు. ఆ వారం అంతా చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఎందుకో ఇండియా నుంచి దేవుని సేవకులు వచ్చారు, ఇండియా నుంచి పాలిమాన్ల గారు వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చూస్తున్నాను. వచ్చారు కదా, కనీసం చూద్దామనే ఉద్దేశంతో వచ్చాడు. చివరి దాకా వాక్యం వినేంత వరకు ఉన్నాడు. ప్రార్థనలు ఏకిమించాడు. దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ఎంతో కాలంగా అతను చాలా నిరాశలో ఉన్నాడు. జాబ్ లేక చాలా నిరాశలో ఉన్నాడు. ఆ టైంలో ఇంకొక ఒక నెలలో కనుక జాబ్ రాకపోతే ఆయన ఇండియా వచ్చేయాలి. ఎందుకంటే వారు కొంత పర్మిషన్ మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత జాబ్ రాకపోతే ఇండియా వచ్చేయాలి. ఆ టైంలో చాలా నిరాశగా ఉన్నాడు. ఎంత అవమానం ఇండియా వచ్చేయటం. ఆ టైంలో ప్రార్థన చేయించుకున్నాడు. ఆ రోజు ప్రాఫిటికల్గా మాట్లాడిన ఆ మాటను దేవుడు నెరవేర్చాడు. ఆ ప్రార్థన జరిగిన 2 రోజులకే దేవదేవుడు ఏ ఒక్కరు ఊహించలేని గొప్ప ఉద్యోగాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయారట. ఆ కంపెనీ నుంచి కాల్ రావడం చాలా కష్టం. కానీ నీకు ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ కూడా ఇంతకాలం ఖాళీగా ఉన్నప్పటికీ ఎలా వచ్చిందని మాట్లాడారు. దేవుని కార్యం అది. ఆ తర్వాత వెంటనే దేవుడు అనేకమైన అనుభవమైనటువంటి కార్యాలు తన జీవితంలో జరిగించారు. తన వివాహాన్ని కూడా దేవుడు సెట్ చేయించాడు. దేవుని చిత్తమైతే డిసెంబర్ 23వ తారీఖున తన వివాహాన్ని నేనే జరిగిస్తున్నాను. నిజంగా ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇలాంటి 1 కాదు 2 కాదు, దేవుడు తన నోట సేవకుని నోట ఉంచిన ఆ ప్రాఫిటికల్ వర్డ్ని దేవుడు రూఢిపరుస్తాడు. హల్లెలూయా. ఆయన ఆ మాటని సేవకుని నోట నుంచి వస్తున్న మాటను ఆయన స్థిరపరుస్తాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అది ప్రార్థనా శక్తి. ఇంకో మాట చెప్తాను. ప్రపంచాన్ని కదిలించే దేవుని హస్తం అయితే ఆ దేవుని హస్తాన్ని కదిలించగలిగేది ప్రార్థనా యోధుడు. స్తోత్రం చెప్పండి. ప్రపంచాన్ని కదిలించగలిగేటువంటి దేవుని హస్తం అయితే ఆ హస్తాన్ని కూడా కదిలించగలిగే శక్తి ప్రార్థనకు ఉంది. ఆ శక్తిని తెలుసుకున్నాడు ఎవరు? ఏలియా. దేవుని యొక్క హస్తాన్ని కదిలించడం ఎలా అనే విషయం ఎవరికి అర్థమైంది? ఏలియాకి అర్థమైంది. కాబట్టి అంత ఆత్మీయ పరిపక్వతలోకి మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వాడికి మూడవదిగా తన యొక్క జీవితంలో ప్రత్యక్షతలు పొందినవాడుగా ఉంటాడు. మీరు 1 రాజుల గ్రంథం 17:2 చదివితే, పిమ్మట యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. చూడండి ఎంత ఇన్స్ట్రక్షన్స్ ప్రభు ఇస్తున్నాడు. ఇశ్రాయేల్ దేశం అంతా కూడా చాలా కరువుగా ఉన్నప్పుడు ఏలియా తన జీవితంలో మానసికపరమైనటువంటి ఒక స్ట్రెస్లో ఉన్నాడు. మానసికపరమైన ఒత్తిడిలో ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒత్తిడి ఉందా? దాన్ని స్ట్రెస్ అంటారు. ఆ స్ట్రెస్ వల్ల నీ ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల చాలా నీ జీవితం అంతా కూడా చాలా డివాస్టేట్ అయిపోతూ ఉంటుంది. ఆ స్ట్రెస్ని అధిగమించాలని ప్రయత్నం చేస్తున్నా సరే రోజుగా ఆ స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది. రాత్రి నిద్ర పట్టదు. భయం, ఆందోళన, కలవరం, ఏం జరిగిపోతూ ఉంది. అటువంటి ఆ యొక్క స్ట్రెస్లోకి మనిషి వెళ్ళిపోయినప్పుడు తన జీవితంలో మరణించాలనేటటువంటి అపేక్ష కలుగుతూ ఉంటుంది. ఏలియా కూడా అదే ఫీలింగ్. చచ్చిపోతే బాగుండు, దేవుడిని తీసేసుకుంటే చాలు, ఇంతవరకు చాలయ్యా, నేను నా పితరుల కంటే గొప్పవాడిని ఏం కాదు, నన్ను తీసేసుకో. మరణాపేక్ష కలిగినటువంటి వాడు ఎక్కడ కూర్చున్నాడట? బదరీ చెట్టు కింద కూర్చున్నాడట. బదరీ అనే మాటకు నిరాశ అనే చెట్టు కింద కూర్చొని నిరాశ పడుతున్నటువంటి ఆ సమయంలో దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నువ్వు లేచి తూర్పుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మీరు కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో స్ట్రెస్తో ఉన్నారేమో, మీ జీవితంలో డిప్రెషన్లో ఉన్నారేమో, యాంగ్జైటీలో ఉన్నారేమో. నేను కొంతమంది వ్యక్తులు చెప్తాను, వారు కూడా స్ట్రెస్లో ఉన్నారు. వారు కూడా ఆ యొక్క స్ట్రెస్తో వారు బాధపడుతున్నారు. ఆ యొక్క యాంగ్విష్, ఇంకో మాటలు చెప్పారంటే యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. లేకపోతే ఆ యొక్క డీప్ యాంగ్విష్లో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. దావీదు తన యొక్క ప్రాణంతో తను చెప్పుకుంటున్నాడు, నా ప్రాణం నీ వేళ కృంగి ఉన్నావు, నా ప్రాణం నీ వేళ కృంగి ఉన్నా. అంటే దావీదు గారు కూడా ఎందులో ఉన్నారు? డిప్రెషన్లో ఉన్నాడు. ఆయన కూడా మానసిక పరమైనటువంటి ఒత్తిడిలో ఆయన ఉన్నాడు.
అందుని బట్టే దేవునితో అంటున్నాడు, నా ప్రాణమై నీవేళ కృంగి ఉన్నావు, నీలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు, దేవుని నిరీక్షించు అని మాట్లాడుతున్న 42వ కీర్తనలో. దావీదుకి బయట శత్రువుల కంటే ఇంట్లో ఉంటున్న శత్రువులు పెరిగిపోయారు. తన మామగారు ఒక శత్రువుగా మారాడు, తన పిల్లల శత్రువులుగా మారిపోయారు. దావీదుని చంపాలని సొంత కొడుకులే ప్రయత్నం చేస్తున్నటువంటి అంత భయంకర సిచ్యువేషన్లో దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మను ప్రభువు మీద నిలిపాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తను దేవుని యొక్క సన్నిధిలో తన ఆత్మను దేవుని నిలిపాడు. అందుని బట్టి దావీదు ఆ భయంకర డిప్రెషన్ నుంచి బయటికి రాగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా, ఆయన కూడా సమస్త మానవాళి కొరకు గొప్ప త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితుల ముందు ఆ గెస్సమైన తోటలో ఆయన వేదన ఎలా ఉంది? బహువేదన చెందాడట. ఆయన బహువేదనతో ఆయన ఉన్నాడట. ఆ వేదన చెందుతున్నప్పుడు ఆయన యొక్క శరీరంలోంచి ఆ స్వేదానికి బదులుగా ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చింది. మన స్వేద గ్రంథంలోంచి ఏమొస్తుంది? వేడైపోయింది అనుకోండి ఈ ప్రాంతం, మన స్వేద గ్రంథంలోంచి ఏమొస్తుంది? చెమట బయలుదేరుతుంది. మరి యేసు ప్రభు యొక్క స్వేద గ్రంథంలోంచి ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చింది. దీన్నే మెడికల్ టెర్మినాలజీలో హెమటోహైడ్రోసిస్ అని పిలుస్తారు. అంటే ఒక వ్యక్తి యొక్క శరీరంలోంచి స్వేదానికి బదులుగా రక్తం బయటకు వచ్చే ప్రక్రియని హెమటోహైడ్రోసిస్ అంటారు. ఎందుకు వస్తుందని డాక్టర్లను అడిగితే వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి అక్యూట్ పెయిన్, ఇంకో మాటలు చెప్పాలంటే అన్బేరబుల్ ఎమోషనల్ పెయిన్ ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చినప్పుడు, ఇంకా ఆ బాధ ఎంతలా ఉంటుందంటే ఆ బాధకి మన బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతుంది. సుమారుగా 250, 300, 400 వరకు వెళ్ళిపోద్ది. అటువంటి టైంలో బాడీలోంచి ఏమొచ్చేస్తుందట? స్వేదానికి బదులు రక్తం బయటకు వస్తుంది. ఇట్స్ సైంటిఫికల్ అనేటువంటి విషయాన్ని డాక్టర్లు చెబుతున్నారు. యేసు ప్రభు వారికి అంత వేదన ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందో చెప్తాను చూడండి. సమస్త మానవాళ్ళ యొక్క పాప భారానంతా కూడా ఆయన మోయబోతున్నాడు. ఆయన సమస్త మానవాళ్ళ యొక్క పాప ప్రక్షాళన నిమిత్తము ఆయన చేయబోతున్న కార్యం చాలా పెయిన్ఫుల్ కార్యం. అది ఫిజికల్గా కంటే ఎమోషనల్గా, స్పిరిచువల్గా ఆయన అనేక దురాత్మ శక్తులతో ఆ టైంలో పోరాటం చేయాల్సిన పరిస్థితి. సాతానుతోనూ, సాతాను దూతలతోనూ, ఈ ప్రపంచంలో అనేక దురాత్మల సమూహంతో పోరాటం చేసేటువంటి పరిస్థితి అది. అందుని బట్టి తండ్రి ఏంటంటే దేవునితో మాట్లాడుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించయ్య, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగునుగాక అని అంటున్నాడు. ప్రభువు కోరుకున్నాడు ఏంటి తెలుసా? చాలా వేదన ఉంది ఆయనలో. తన సొంత శిష్యులు ఏం చేస్తున్నారు? ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. తనతో పాటు దగ్గరగా ఉండే పేతురు కూడా ఆయన అవమానించి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు తిరిగిన ముమ్మారు బొంకాడు. ఇదే పేతురు రూపాంతర అనుభవం మీద యేసుక్రీస్తు ప్రభు ముఖం ప్రకాశించడం చూశాడే, కానీ ఎందుకు విడిచిపెట్టేస్తున్నాడు? భయంతో విడిచిపెట్టేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఆయన మైండ్లోకి వస్తున్నాయి. రాబోతున్న రక్షణ కార్యము ఆకాశానికి భూమికి మధ్య వేలాడి అనేక మంది కొరకు చేయబోతున్న ప్రాణత్యాగం కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. వేదన, కానీ ఆయన వేదన కూడా ఆయనకు కూడా ఏముంది? మానసిక పరమైన ఒత్తిడి ఉంది.